హే గైస్, మనం టీజీ హైకోర్టులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దాం. వన్ షుడ్ కీప్ ఎనీ ప్రామిస్ దే మేక్. ఇందులో అండర్లైన్ చేసింది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగారు అనమాట. సో అండర్లైన్ ప్రామిస్ దే మేక్ అని అండర్లైన్ చేశారు. సో వన్ షుడ్ కీప్ ఎనీ ప్రామిస్ దే మేక్. ఇక్కడ వన్ అనేది ప్రొనౌన్ అనమాట. వన్ పర్సన్, వన్. సో వన్ అనేది ఇక్కడ ప్రొనౌన్. షుడ్ కీప్ ఇది ఉంది కదా, ఇది వర్బ్ అవుతుంది. అండ్ ఎనీ ప్రామిస్, ఇక్కడ ప్రామిస్ అనేది నౌన్ అనమాట. సో ఎనీ ప్రామిస్ ఎలాంటిది? ఎనీ ప్రామిస్. సో యాడ్జెక్టివ్ అవుతున్నది. దే అనేది ప్రొనౌన్, మేక్ అనేది వర్బ్ అనమాట. సో ఇక్కడ ప్రామిస్ దే మేక్ అంటే ఇది నౌన్ వస్తుంది అనమాట. ఐ బ్రోక్ మై, వన్ అనేది ఇక్కడ ప్రొనౌన్, ప్రామిస్ అనేది నౌన్. ఐ బ్రోక్ మై ప్రామిస్. ఐ ప్రామిస్ టు, ఇక్కడ అంటే ఈ సెంటెన్స్లో యూసేజ్ బట్టి అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఐ బ్రోక్ మై ప్రామిస్లో ప్రామిస్ అనేది నౌన్ అనమాట. ఐ ప్రామిస్ టు హెల్ప్ యూ అంటే ఇక్కడ వర్బ్ అవుతుంది అనమాట. సో అది ఇక్కడ యూజ్ చేశారు, ఇక్కడ నౌన్ లాగా యూజ్ చేశారు. ఇక్కడ ప్రామిస్ టు హెల్ప్ యూ ఇక్కడ వర్బ్ అవుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ ఈ అడిగిన దాంట్లో అయితే నౌన్ అనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. ద గవర్నమెంట్ వింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ రూల్స్, దాన్ని ఏమంటారు అని అడిగారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇంత పెద్ద సెంటెన్స్ బదులు మనం ఏ వర్డ్తో రీప్లేస్ చేయవచ్చు మనకు ఇచ్చిన ఆప్షన్స్లో అని. సో ద వింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ రూల్స్, ఫస్ట్ ఏమి ఇచ్చారు? జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ కోర్ట్ కదా. సో జ్యుడిషియరీ అంటే ఏంది? జ్యుడిషియరీ అంటే విచ్ ఇంటర్ప్రెట్స్ ఇంకా అప్లైస్ ద లా. సో ఫస్ట్ లా అంటే ఏంది? లెజిస్లేచర్ మేక్స్ లా కదా, వీళ్ళు లా చేస్తే ఆ లాని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ అంటారు. ఈ లాని ఇంటర్ప్రెట్ చేసే వాళ్ళని కోర్ట్స్ అంటారు కదా, జ్యుడిషియరీ అంటారు. సో ఇక్కడ ఏమంది? గవర్నమెంట్ వింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ రూల్స్ చేసేది, లా చేసేది, రూల్స్ చేసేది ఎవరు? లెజిస్లేచర్. సో ఆన్సర్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్స్ అంటే హూ క్యారీస్ అవుట్ ఎన్ఫోర్సింగ్ ద లాస్, ఈ లాస్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్. కోర్ట్ అంటే లీగల్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసేది. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 parts. One of them contains a grammatical error. Select the part that contains the error. If there is no error, select option no error అనమాట. సో ఎర్రర్ ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. He said that there was such a suggestion and the government will surely looks into having separate magistrate courts for this. ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది అని అడిగారు. సో he said that there was a suggestion. సెడ్ అనేది ఇక్కడ ఏం చెప్పారు? పాస్ట్లో ఉన్నట్టు సెడ్ అంటే చెప్పేశాడు ఆల్రెడీ. అండ్ ద గవర్నమెంట్ విల్ షూర్లీ లుక్స్ ఇన్ టు హ్యావింగ్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ పాస్ట్లో ఉంటే మిగతాదంతా పాస్ట్లోనే ఉండాలన్నమాట. ఈ సెడ్ దట్ దెర్ వాజ్ ఎ సజెషన్ అండ్ ద గవర్నమెంట్ వుడ్ రావాలి ఇక్కడ. వుడ్ షూర్లీ లుక్ ఇన్ టు హ్యావింగ్ సపరేట్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఫర్ దిస్. సో ఇక్కడ ఏది? బి అనమాట. ఇది బి సెంటెన్స్లో ఎర్రర్ ఉంది అనమాట. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. అడ్వర్సిటీ. సో అడ్వర్స్ కండిషన్ అలా అంటారు కదా. సో క్రిటికల్ కండిషన్, క్యాటక్లైజం అంటే అదే అనమాట అడ్వర్స్ కండిషన్ అని. సో మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అలా అడిగితే 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, 3 సిమిలర్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ అడ్వర్స్, అడ్వాంటేజ్ కాదు, లక్ కాదు, బ్రేక్ అనేది కూడా కాదు. సో మనకి ఏది కాదు అని అర్థమైపోతే మిగతాదే ఆన్సర్ ఉంటుంది అనమాట. సో క్యాటక్లైజం అనేది అడ్వర్స్ కండిషన్ని చెప్పారు, ఒక కలామిటీ అలాంటి టైప్లో అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇడియం ఇచ్చారు, దాని మీనింగ్ ఏంది అని అడుగుతారు. కంపల్సరీ 1 క్వశ్చన్ టీజీ హైకోర్టులో 1 క్వశ్చన్ కంపల్సరీ ఇడియం మీద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సెయిల్ త్రూ అంటే బీయింగ్ సక్సెస్ఫుల్ వితౌట్ డిఫికల్టీ. ఈజీగా సేల్ అంటే వితౌట్ డిఫికల్టీతోని అతను సక్సెస్ఫుల్ అయ్యేదాన్ని, వితౌట్ డిఫికల్టీ సక్సెస్ఫుల్ అయ్యేదాన్ని సేల్ త్రూ అంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏది? ఇక్కడ హ్యూమరస్ ఇచ్చారనమాట. హ్యూమరస్ని ఎలా అంటాం? హ్యూమరస్. సో ఇదనమాట హ్యూమరస్.
అండ్ ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఒక లిస్ట్ ఉంటుంది. నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, అందులో ఉన్నాయి చూసుకుంటే సరిపోతుంది అనమాట. న్యూమిస్మాటిక్స్ అనమాట. NUMIS న్యూమిస్మాటిస్ట్ ఇక్కడ న్యూమిస్మాటిస్ట్. సో ఇదనమాట. న్యూమిస్మాటిస్ట్ అంటే కాయిన్ గురించి స్టడీ చేసే వాళ్ళని న్యూమిస్మాటిక్స్ అంటారు. దాని మీనింగ్ కూడా అడగవచ్చు అప్పుడప్పుడు, సో గుర్తుపెట్టుకోండి మీనింగ్స్ కూడా. ఇక్కడితోనే అయిపోయాయి అనమాట ఇంగ్లీష్. ఇంకా ఉన్నాయా? ఇక్కడ ఉంది. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆర్బిట్రేటర్. సో చూసారు కదా ఎన్ని కరెక్ట్లీ స్పెల్స్ అడుగుతున్నారో. ఆర్బిట్రేటర్. సో గుర్తుపెట్టుకోండి, ఆర్బిట్రేటర్. ఇక్కడ ఏం అడిగారు? రాబర్ట్ సెడ్ యూ హ్యావ్ టు లీవ్ నౌ. ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేనికి? రాబర్ట్ అంటే నౌన్ కదా, సెడ్ అంటే వర్బ్, యూ అంటే ప్రనౌన్, హ్యావ్ అంటే వర్బ్, హ్యావ్ అంటే వర్బ్, టు అంటే ప్రనౌన్, లీవ్ అనేది వర్బ్ అవుతుంది. నౌ అంటే ఇప్పుడు అని. లీవ్ వర్బ్కి చెప్పేది ఎప్పుడు వెళ్ళాలి, లీవ్ అనేది వర్బ్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, లీవ్ అనేది వర్బ్ అవుతుంది. ఈ వర్బ్ ఎప్పుడు అనేది డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్ కదా. సో నవ్ అనేది యాడ్వర్బ్ అనమాట. 2+ వర్బ్ వస్తే ఇన్ఫినిటివ్స్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంది? హ్యావ్ టు అనేది వర్బ్ అనమాట. హ్యావ్ టు లీవ్ వర్బ్. ఫోర్ పార్ట్స్ ఇచ్చారు, ఇందులో ఎర్రర్ ఏంది అని అడిగారు. ఫస్ట్ మీరు క్వశ్చన్ ఈ పార్ట్ క్లియర్గా చదివాక అప్పుడు కిందికి వెళ్ళండి. ఇక్కడ అప్పుడప్పుడు ఏం అడుగుతారు, వేరే డిఫరెంట్ అడిగితే కష్టం కదా. సో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అఫీషియల్స్ సే హీ వుడ్ బి ఐదర్ సెండ్ బ్యాక్ టు ద మాల్దీవ్స్. ఐదర్ అని ఇచ్చారు, ఇక్కడేమో నార్ అని ఇచ్చారు. చూడండి, నార్ యాక్ట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్ ఇన్ మాలే. సో ఇక్కడ ఐదర్ ఇచ్చారు, హీ వుడ్ బి ఐదర్ సెండ్ బ్యాక్ టు ద మాల్దీవ్స్, నార్. సో ఇక్కడ ఇది తప్పనమాట. నార్ ఇచ్చారు, అది ఇచ్చారు. సో అది ఐదర్ వచ్చినప్పుడు ఏం రావాలంటే, ఐదర్ వస్తే ఆర్ రావాలి, నైదర్ వస్తే నార్ రావాలి, నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో రావాలి, హార్డ్లీ, స్కేర్స్లీ అలాంటివి వస్తే ఇక్కడ చూడండి, హార్డ్లీ, స్కేర్స్లీ వస్తే వెన్ అనేది రావాలన్నమాట. నో సూనర్ వస్తే దాన్ రావాలి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఐదర్ వస్తే ఆర్, నైదర్ వస్తే నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, హార్డ్లీ, స్కేర్స్లీ వస్తే వెన్, నో సూనర్ దాన్. ఐ ఎంజాయ్, ఇక్కడ సెంటెన్స్ ఐ ఎంజాయ్ రన్నింగ్లో ఇది ఏది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని. ఐ అనేది ప్రొనౌన్ అవుతుంది కదా, ఎంజాయ్ అనేది వర్బ్ అవుతుంది, రన్నింగ్ అనేది ఇక్కడ ఇది వర్బ్ కాదనమాట. రన్ అనేది వర్బ్, కానీ ఏదైనా వర్బ్కి ఐఎన్జీ యాడ్ అయితే దాన్ని గెరాండ్ అంటారనమాట. సో గెరాండ్. సో ఆ గెరాండ్ని మనము నౌన్ లాగా యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఐ ఎంజాయ్ రన్నింగ్లో రన్నింగ్ అనేది నౌన్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కడన్నా ఇంగ్లీష్ పేపర్ చూద్దాం, ఇంకా తర్వాత ఏమైనా వస్తాయేమో ఇంగ్లీష్వి అని. ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం ఇది. సో రాజ్యసభ. ఈ రాజ్యసభ టాపిక్స్ మనం ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసాము మన యూట్యూబ్ ఛానల్లో. ఒకవేళ చూడకపోతే చూడండి. సో రాజ్యసభ ఆర్ ద కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్. సో రాజ్యసభని ఏమంటారు? కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అంటారనమాట. సో రాజ్యసభ or Council of the States is an Indian constitutional body and is also called the dash house of the parliament. సో చూడండి, లోక్సభ, రాజ్యసభ, ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాను చూడండి. సో లోక్సభ, రాజ్యసభ కదా. లోక్సభని లోవర్ హౌస్ అంటారు, రాజ్యసభని అప్పర్ హౌస్ అంటారు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ అప్పర్ హౌస్. రాజ్యసభ ఈజ్ అన్ అప్పర్ హౌస్, దాన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు అనమాట. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. ఇక్కడ చెప్పాను కదా 250 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు 250ని ఎలా డివైడ్ చేస్తారు? 250లో 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. LASS లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్, సోషల్ సర్వీస్ మీద 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు రాజ్యసభకి. అండ్ మిగతా వాళ్ళని మనం ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటాము. అండ్ లోక్సభలో ఎంతమంది? ముందు 552 ఉండే, దాన్ని ఏం చేశారు? 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో 2 మెంబర్స్ ఆంగ్లో ఇండియన్స్ని క్యాన్సిల్ చేశారు. సో 2020 జనవరి 25 నుండి ఆ ప్రొవిజన్ అనేది లేదనమాట, 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసేది. సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర లోక్సభలో 550 ఉంది స్ట్రెంత్. అండ్ వీళ్ళ ఇయర్స్ అనేది, ఇది లోక్సభ అని టెంపరీ హౌస్ కదా, ఎందుకంటే 5 yearsకి
5 yearsకి వీళ్ళు డిజాల్వ్ అయిపోతారు. ఇంకా ముందు కూడా డిజాల్వ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ దే హోల్డ్ ఆఫీస్ ఓన్లీ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. వీళ్ళు కాన్ఫిడెన్స్ లేరు అని అర్థమైపోతే వీళ్ళు డిజాల్వ్ అయిపోతారు లేదా రిజగ్నేషన్ చేసేయాలి. అదే రాజ్యసభ 6 years అనమాట. సో ఇది పర్మనెంట్ హౌస్ అంటారు. ఎందుకంటే ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోతారు. ఇది కెనాట్ బి డిజాల్వ్డ్ కాబట్టి ఇది పర్మనెంట్ హౌస్ అనమాట. డిజాల్వ్డ్ ఎవ్రీ 5 yearsకి డిజాల్వ్ అయిపోతుంది. అదే అంతకుముందు కూడా డిజాల్వ్ అయిపోవచ్చు. ఇక్కడ ప్రిజైడ్ ఎవరు చేశారు అంటే చైర్మన్ అనమాట. హూ ఇస్ ద ఎక్స్ అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్ ఇదే ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఇక్కడ ప్రిసైడ్ ఎవరు చేస్తారంటే స్పీకర్ అనమాట. సో మనీ బిల్స్ దగ్గర లిమిటెడ్ పవర్స్ ఉంటాయన్నమాట రాజ్యసభలో. సుప్రీం పవర్ మనీ బిల్స్కి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి. సో మనీ బిల్ ఆర్టికల్ ఏంది 110, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ 368 చెప్తుంది కదా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ గురించి. సో ఈ రెండుకి లోక్సభకే పవర్స్ ఉంటాయి. సో జాయింట్ మీటింగ్స్ ఉండవన్నమాట. ఈ రెండు జాయింట్ సిట్టింగ్స్ ఉంటాయా అని అడుగుతారు. ఈ రెండుకి ఉండవన్నమాట. రాజ్యసభకి దీనికి అంత లిమిటెడ్ పవర్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మనీ బిల్ రాజ్యసభ దగ్గరకు వచ్చినా కూడా వితౌట్ ఎనీ 14 daysలో పంపించేసారనమాట. దాన్ని రిటర్న్ చేయనికే రాదనమాట. రీకన్సిడరేషన్కి రిటర్న్ చేయనికే రాదు లోక్సభకి, ఇంకా దాన్ని క్యాన్సిల్ కూడా చేయనికే రాదనమాట. సో రాజ్యసభకి లిమిటెడ్ పవర్స్ ఉంటాయన్నమాట. సుప్రీం పవర్స్ ఎవరికి ఉంటాయి లోక్సభ మనీ బిల్కి, ఇంకా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి అంటే లోక్సభకి అనమాట. లోక్సభ ఇస్ ద లోవర్ హౌస్ అంటారు, రాజ్యసభ ఇస్ ద అప్ హౌస్ అనమాట. ఇంకా మనకి 249 ఆర్టికల్ ఏం చెప్తుందంటే 249 మనం చూసాం కదా. 249 ఏం చూసాము, రాజ్యసభకు పవర్స్ ఉంటాయని చూసాం కదా. రాజ్యసభ కెన్ ఆథరైజ్ పార్లమెంట్ టు మేక్ లా ఆన్ సబ్జెక్ట్స్ లిస్టెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్లో. మనము 7th schedule చూస్తే స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటాయి కదా. సో ఈ స్టేట్ లిస్ట్లో స్టేట్స్కి పవర్ ఉంటుంది కదా దాంట్లో ఏమైనా చేయడానికి. అలాంటి దాంట్లో కూడా 249 ఆర్టికల్. సో రాజ్యసభ పవర్స్ ఏమేమి చూసాం మనము, 1 249, 24 into 2 కానీ 1 ఎక్స్ట్రా ఉంటుంది 249 అని చూసాం కదా. ఇంకా 312 చూసాము. ఇంకేం చూసాము, వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ 67. సో ఈ 3 పవర్స్ రాజ్యసభకు ఉంటాయి. ఏమని చూసాము, ఈ 249 ఏంటంటే ఒకవేళ స్టేట్ లిస్ట్లో పార్లమెంట్ ఏదైనా లా మేక్ చేయాలి అంటే రాజ్యసభ షుడ్ ఆథరైజ్ అనమాట దాన్ని. అండ్ ఆర్టికల్ 312 ఏం చెప్పాను, ఆల్ ఇండియన్ సర్వీసెస్ ఏదైనా న్యూస్ సర్వీస్ క్రియేట్ చేయాలి అంటే ఆల్ ఇండియన్ సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్ అవి ఇంకేమైనా న్యూ క్యాడర్ క్రియేట్ చేయాలి అనుకుంటే దాని పవర్ కూడా రాజ్యసభకి ఇచ్చిందనమాట కాన్స్టిట్యూషన్. అండ్ వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఇనిషియేషన్ రాజ్యసభలోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే హీ ఈజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కాబట్టి ఇక్కడ నుంచి ఎఫెక్టివ్ మెజారిటీ రాజ్యసభ నుంచి పాస్ అయితే అక్కడ నుండి లోక్సభ సింపుల్ మెజారిటీతో పాస్ చేస్తే అప్పుడు 14 days తర్వాత వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ జరుగుతుంది కదా, ఆర్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. సో ఈ 3కి పవర్స్ 249, 312, 67 ఈ 3కి పవర్స్ రాజ్యసభకే ఇచ్చిందనమాట కాన్స్టిట్యూషన్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ రాజ్యసభని అప్పర్ హౌస్ అంటారు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. ఇది పర్మనెంట్ హౌస్, నెవర్ డిజాల్వ్. ఆ 6 yearsలో ఎప్పుడు డిజాల్వ్ అవ్వదు. 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోతారు ఎవ్రీ 2 yearsకి. ఇది కంటిన్యూయింగ్ ఛాంబర్ అనమాట. ఇంకా చైర్మన్ ఎవరు రాజ్యసభకి అంటే వైస్ ప్రెసిడెంట్ కదా. సో ఫస్ట్ చైర్మన్ ఎవరు, సిపి రాధాకృష్ణన్ అనమాట. సారీ ఫస్ట్ది కాదు, ఇప్పుడు ప్రజెంట్ సిపి రాధాకృష్ణన్ గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే సిపి రాధాకృష్ణన్. లీడర్ ఆఫ్ ద రాజ్యసభ ఎవరు అంటే జగత్ ప్రకాష్ నడ్డా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎవరు అంటే మల్లికార్జున్ ఖార్గే. రాజ్యసభలో ఇదంతా మినిమం ఏజ్ ఎంత 30 years. మనం చూసాం కదా మినిమం ఏజ్ వైస్ ప్రెసిడెంట్కి అండ్ గవర్నర్కి 35 ఉంటుంది. అదే రాజ్యసభలో ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్లో రెండిట్లో 30 years ఉండాలి. అన్నిటికంటే తక్కువ 25 years ఎందులో ఉండాలి, లోక్సభకి ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీకి. అండ్ 21 years ఏమో మనం పంచాయత్ మున్సిపాలిటీలో చూసాం కదా. సో అన్నిటికంటే తక్కువ అయితే ఇది 21 పంచాయత్ మున్సిపాలిటీస్, దానికంటే కొంచెం 25 ఏమో లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ. రాజ్యసభలో లెజిస్లేటివ్ కౌన్సిల్ 30, హైయెస్ట్ అయితే దీనికి ఉండాలి. వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి 35 years మినిమం ఏజ్ ఉండాలన్నమాట. సో 312 ఇందాక చూసాం కదా. 312 ఎనీ ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ చేయాలంటే 2/3 మెజారిటీతో పాస్ చేయాలన్నమాట. అండ్ ప్రెసిడెంట్ 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. LASS లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ ఆ 4 దాంట్లో. అదే గవర్నర్ అయితే ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది స్టేట్ లెవెల్లో. గవర్నర్ ఎంత ఎక్స్ట్రా 112 మెంబర్స్ని 1/6 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. 1/6 LASSతో పాటు కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఇక్కడ స్టేట్ లెవెల్లో.
ఇంకా మనీ బిల్స్ దగ్గర 14 డేస్లోనే వీళ్ళు రిటర్న్ చేశారు రాజ్యసభ వాళ్ళు. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చైర్మన్ ఎవరు రాజ్యసభకి? సిపి రాధాకృష్ణన్. లీడర్ ఆఫ్ ద రాజ్యసభ ఎవరు? జగత్ ప్రకాష్ నడ్డా. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ రాజ్యసభలో ఎవరు అంటే మల్లికార్జున్ ఖార్గే. ఇది వేరే క్వశ్చన్కి ట్యాబ్లర్ ఫార్మాట్ అనమాట. ఇది ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు వద్దాం ఇక్కడికి. నెక్స్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ద పర్సన్ హూ విన్స్ ద నోబెల్ ప్రైజ్ ఆర్ కాల్డ్? నోబెల్ ప్రైజ్ గెలుచుకుంటే వాళ్ళని ఏమంటాం? నోబెల్ లారెట్ అంటారు కదా. సో లారెట్ అనమాట. ఏన్షియంట్ గ్రీక్ ట్రెడిషన్ ఆఫ్ క్రోనింగ్ విక్టర్స్ అనమాట. అయితే విక్టరీ వాళ్ళని విత్ లారల్ వ్రెత్స్ అని అంటారు. సో అలా లారెట్ అంటారు. సో నోబెల్ ప్రైజ్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఎలా అడుగుతారంటే, ప్రజెంట్ ఇయర్లో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి అని అడగవచ్చు, లేకపోతే ప్రీవియస్ ఇయర్స్లో ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటాయి కదా, అదని అడగవచ్చు. దాని హెడ్ క్వార్టర్స్, అదే దాని ఇయర్ ఆఫ్ స్టార్టింగ్ ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయింది, అదే అడుగుతారనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ నోబెల్ ప్రైజ్ గురించి. కంపల్సరీ నోబెల్ ప్రైజ్ గురించి 1 క్వశ్చన్ అడుగుతారు. ఇంకా మన ఇండియాలో అవార్డ్స్ ఉంటాయి కదా, పద్మ అవార్డు కానీ భారతరత్న అవార్డు కానీ. సేమ్ భారతరత్న అవార్డు కూడా ప్రజెంట్ ఇయర్ది అడుగుతారు, లేకపోతే ప్రీవియస్లో ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, వాళ్ళవి అడగవచ్చు. సో భారతరత్న, నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ కంపల్సరీ 1-2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంత ఇంపార్టెంట్ అనమాట ఇవి. సో ఈ ఇయర్ ఎవరెవరు గెలుచుకున్నారు అంటే పీస్. ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇది మ్యూజిక్లో ఇవ్వరు కదా, సో మ్యూజిక్లో నోబెల్ ప్రైజ్ అనేది ఉంటుందా అంటే ఉండదు. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట, గుర్తుపెట్టుకోండి. సో మొత్తము ఎన్నిట్లో ఇస్తారంటే టోటల్ 6లో ఇస్తారు. అండ్ 6 అంటే ఫస్ట్ నుంచి 6 ఇస్తున్నారా అంటే లేదు, 6 ఫీల్డ్స్లో కాదు, ఫస్ట్ 5 ఫీల్డ్స్లో ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత 1 ఫీల్డ్ యాడ్ చేశారు. ఈ 1 ఫీల్డ్ ఎప్పుడు ఏ దాంట్లో అంటే ఎకనామిక్స్ 1968 నుండి స్టార్ట్ చేశారనమాట ఎకనామిక్స్ది. సో ఇప్పుడు ప్రజెంట్ 6 ఉన్నాయన్నమాట. 1968లో నుండి ఎకనామిక్స్ ఫీల్డ్ యాడ్ చేసి 5+1 6 అయిందనమాట. సో దేంట్లో ఇస్తారు 6 ఫీల్డ్స్ టోటల్గా అంటే, ఇందాక చూసాం కదా ఎకనామిక్స్ 1968 అదొకటి, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, ఇంకా లిటరేచర్లో ఇస్తారు. పీస్లో కూడా ఇస్తారన్నమాట, గుర్తుపెట్టుకోండి, పీస్లో కూడా ఇస్తారు. ఏ దాంట్లో ఇవ్వరంటే మ్యూజిక్ అలాంటి వాటిలో ఇవ్వరనమాట. సో పీస్ రిలేటెడ్ దాంట్లో ఎవరికి వచ్చింది ఈసారి నోబెల్ ప్రైజ్ 2025లో అంటే మరియా కొరినా మకాడో. సో మరియా అని గుర్తుపెట్టుకోండి, పీస్కి మరియా. తినకి ఎందుకు వచ్చింది అంటే వెనిజువెలాలో డెమోక్రసీ ఫైట్ చేస్తుందన్నమాట తిను. సో దాని వల్ల వచ్చింది. సో పీస్ మరియా. ఇక్కడ ఏ కంట్రీ అంటే వెనిజువెలాలో డెమోక్రసీ ఫైట్ చేస్తుంది తిను. సో పీస్ అయిపోయింది. నెక్స్ట్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ అనమాట. ఎవరికి వచ్చింది అంటే మేరీ. ఇది మన ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అప్పుడప్పుడు వీళ్ళకి ఇలా 2 నేమ్స్ ఉంటాయి కదా, మేరియా బ్రాంకవ్ అని, అలా చేంజ్ చేస్తారనమాట. సో మొత్తం నేమ్ అలా గుర్తుపెట్టుకోండి. మేరీ ఈ బ్రాంకవ్, ఫ్రెడ్ రామ్స్టెల్, షిమాన్ సకగూచి. సో గుర్తుపెట్టుకోండి, ఇతను సిమాన్ సకగూచి అని అతను జపాన్ అనమాట, వీళ్ళిద్దరు యూఎస్ నుండి అనమాట. సో మేరీ బ్రాంకవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమాన్ సకగూచి, వీళ్ళ ముగ్గురికి దేంట్లో వచ్చింది అంటే మెడిసిన్లో వచ్చింది, మెడిసిన్ ఆర్ ఫిజియాలజీలో. దేని గురించి అంటే రెగ్యులేటరీ టీ సెల్స్ గురించి FOXP3 జీన్ వీళ్ళు ఇన్వెంట్ చేశారనమాట. పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ గురించి వీళ్ళు డిస్కవర్ చేశారనమాట. సో నేమ్స్ చెప్పండి. మెడిసిన్ ఫిజియాలజీలో ఎవరికి వచ్చింది? మేరీ బ్రాంకవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమాన్ సకగూచి. సో వాళ్ళిద్దరు యూఎస్ఏ నుండి, షిమాన్ సకగూచి ఏమో జపాన్ నుండి. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఎవరికి వచ్చిందంటే సుసుము కిటగావా, రిచార్డ్ రాబ్సన్, ఒమార్ యాగి. ఒమార్ గుర్తుపెట్టుకొని, ఒమార్, సుసుము, రిచర్డ్ గుర్తుపెట్టుకొని. ఓ మై గాడ్, సుసుము ఈజ్ వెరీ రిచ్ అని గుర్తుపెట్టుకోండి. దేనికి? ఇది కెమిస్ట్రీకి. MOF రిలేటెడ్ దాని మీద వీళ్ళకి వచ్చిందనమాట. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ కెమిస్ట్రీ ఫీల్డ్లో ఎవరెవరికి వచ్చింది? రిచార్డ్, సుసుము, ఒమార్. ఫిజిక్స్లో ఎవరికి వచ్చింది? జాన్. ఫిజిక్స్లో 2 జాన్లో ఒక మైకల్ ఉంటారు చూడండి, జాన్ మైకల్ జాక్సన్ కదా, మైకల్ జాన్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరికి? ఫిజిక్స్లో. అతను డాన్స్ చేసేటప్పుడు ఫిజిక్స్ అంటే అలా వంగడం అలా చేస్తుంటే ఫిజిక్స్ మీదనే డౌట్ వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ అంటే జాన్ మైకల్.
జాన్ క్లార్క్, జాన్ మార్టిన్స్, మైకెల్ డివోరెట్. జాన్ క్లార్క్, జాన్ మార్టిన్, మైకెల్ డివోరెట్ ఫిజిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, సబ్ అటామిక్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి వచ్చింది. వీళ్ళకి లిటరేచర్లో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇతను హంగేరియన్ నుండి, ఇది సెకండ్ టైం అంట హంగేరియన్ వాళ్ళకి లిటరేచర్లో రావడం. లాజ్లో క్రజారోకాయ్, సో లాజ్లో క్రజాహోర్కాయ్ అనే అతనికి లిటరేచర్లో వచ్చింది, సెకండ్ హంగేరియన్. ఇతను ఎకనామిక్స్లో ఎవరికి వచ్చిందంటే అగ్యాన్ హోవిట్ మోడల్ అనమాట. దాని రిలేటెడ్లో ఎవరెవరికి వచ్చిందంటే జోయల్ మొకాయర్, ఫిలిప్ అగియాన్. ఇక్కడ చూడండి, అగియాన్ హోవిట్ మోడల్ కదా, అగియాన్ అంటే ఫిలిప్ అగియాన్, ఫిలిప్ గుర్తుపెట్టుకోండి, ఫిలిప్ అగియాన్, ఫిలిప్ ఆగింది. పీటర్ హవిట్, ఫిలిప్ ఆగింది, అప్పుడు పీటర్ వచ్చి హవ్ అని అడిగాడు. జోల్ మొకాయర్, ఈ 3 పర్సన్స్ రిలేటెడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మొత్తం ఒకసారి చెప్పండి. పీస్ అయితే మరియా వెనిజువలా నుండి, మెడిసిన్ ఫిజియాలజీలో అయితే మేరీ బ్రంకావ్, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమాన్ సకగూచి, జపాన్ అతను. వీళ్ళకి దేంట్లో వచ్చిందంటే రెగ్యులేటెడ్ టీ సెల్స్, పెరిఫెరల్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి వచ్చింది. కెమిస్ట్రీలో అయితే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్, సుసుమి రిచార్డ్ ఉమార్. ఫిజిక్స్లో అయితే క్వాంటమ్, సబాటమిక్ క్వాంటమ్ కంప్యూటింగ్లో జాన్ మైకల్కి వచ్చింది. లిటరేచర్లో లాజ్లో, సెకండ్ హంగేరియన్. ఎకనామిక్లో అయితే అగియాన్ హోవియట్ మోడల్, ఇది క్రియేటివ్ డిస్ట్రక్షన్ గురించి అనమాట, అగియాన్ హోవిట్. సో పీటర్ అగియాన్, ఫిలిప్ అగియాన్, పీటర్ హోవిట్, ఇంకా జోయల్ మొకాయర్ వీళ్ళకి ఎకనామిక్స్లో వచ్చిందన్నమాట. సో ఎకనామిక్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1986 నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టార్ట్ చేసింది నోబెల్ ప్రైజ్ అనేది 1895లో స్టార్ట్ చేశారన్నమాట, గుర్తుపెట్టుకోండి. 1895లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఫస్ట్ ప్రైజ్ అనేది 1901లో ఇచ్చారు. తర్వాత 1968లో ఎకనామిక్స్ యాడ్ చేశారు బై స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ అనమాట. ఇంకా మనం చూసే ఈ 6 ఉన్నాయి కదా, 6 అన్నీ ఒకటే వాళ్ళు ఇస్తారు అంటే లేదనమాట. పీస్ ఒకటి ఆస్లో నార్వే నుండి వస్తుందన్నమాట. మిగతా 5 స్టాక్హోమ్ స్వీడన్ ఇస్తుంది. సో స్టాక్హోమ్ స్వీడన్ వాళ్ళు అన్ని ప్రైజెస్ ఇస్తారు, 5 ప్రైజెస్. ఒక్కటి ఓన్లీ పీస్ ఒకటి ఆస్లో నార్వే నుండి వస్తుందన్నమాట. సో ఫస్ట్ ప్రైజ్ 1895లో స్టార్ట్ అయింది. 1901 నుండి ఫస్ట్ ప్రైజ్. సో 1900 నుండి స్టార్ట్ చేశారు, 1901 నుండి. 1968లో ఎకనామిక్స్ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. అండ్ మన ఇండియాలోవి పర్సనాలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, నోబెల్ గెలుచుకున్న వాళ్ళు. ఫస్ట్ టు విన్ ఫ్రమ్ ఇండియా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది గీతాంజలి అయితే ఎన్నిసార్లు అడిగారు క్వశ్చన్ గీతాంజలి గురించి టీజీ హైకోర్టులో. ఐదర్ లిటరేచర్ ఎప్పుడు చేశారు, దాన్ని ట్రాన్స్లేట్ ఎప్పుడు చేశారు, అవి కూడా అడుగుతున్నారు అనమాట, అంత ఇంపార్టెంట్ అనమాట ఇది. ఫస్ట్ ఇండియన్ టు విన్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913లో లిటరేచర్కి గీతాంజలి దానికి. ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ ఎవరు అంటే సివి రామన్, 1930. దీనికి ఇది రామన్ ఎఫెక్ట్ ఫర్ ఫిజిక్స్, రామన్ ఎఫెక్ట్కి. దీని తర్వాతనే ఇతనికి భారతరత్న కూడా వస్తుందన్నమాట. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అంటే మదర్ తెరీసా, 1979 అప్పుడు, ఫర్ పీస్. సో పీస్ అంటే ఇది ఆస్లో నార్వే నుంచి వస్తుందన్నమాట. ఎకనామిక్స్లో ఫస్ట్ ఇండియన్ ఎవరంటే అమర్త్య సేన్, 1998 అప్పుడు, వెల్ఫేర్ ఎకనామిక్స్ దానివల్ల. దాంట్లో ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ జెనెటిక్ కోడ్ హర్గోబింద్ ఖురానా, 1968లో. రీసెంట్లో అయితే 2019లో అభిజిత్ బెనర్జీ ఎకనామిక్స్లో వచ్చిందనమాట. సో ఇవి అయితే ఇండియన్ ఆరిజిన్ నోబెల్ ప్రైజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ ఇండియన్ టు విన్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, 1913 లిటరేచర్ గీతాంజలికి. ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ ఎవరంటే సివి రామన్, 1930 ఫర్ ఫిజిక్స్ రామన్ ఎఫెక్ట్కి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ మదర్ థెరీసా, 1979 ఫర్ పీస్కి. ఎకనామిక్స్లో ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే అమర్త్య సేన్, 1998లో వెల్ఫేర్ ఎకనామిక్స్కి. ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ జెనెటిక్ కోడ్ అయితే హర్గోబింద్ ఖురానా, 1968 అప్పుడు. రీసెంట్ 2019లో అయితే అభిజిత్ బెనర్జీ ఎకనామిక్స్కి. సో ఈ పేపర్ చూస్తాము. సాలార్ జంగ్ వర్క్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అండర్ హూమ్ అంటే 3 అనమాట, 3 నిజామ్స్కి అనమాట. ఒకటి నామ్ అని గుర్తుపెట్టుకోండి, మొత్తం యుఎస్ నాము అనమాట, యుఎస్ నాము మొత్తం నిజామ్స్ది. ఉల్ ముల్క్ ఇట్లా. సో ఇది అనమాట నామ్ అంటే నాసిరుద్దౌలా, అలీ ఖాన్, మెహబూబ్
మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఇది. సో గుర్తుపెట్టుకోండి 3 నిజామ్స్కి ఎవరెవరికి: మీర్ మెహబూబ్ అలీ ఖాన్, నాసిరుద్దౌలా, ఇంకా ఇది యాక్చువల్లీ అలీ ఖాన్ రావాలి. 7th నిజాం కదా, 1 2 3 4 5 6 4 5 6 నిజామ్స్ టైంలో వర్క్ చేశారనమాట సలార్ జంగ్. గుర్తుపెట్టుకోండి. మనం ఇది సపరేట్ మౌర్యన్స్ గురించి ఒక వీడియోనే చేశాను నేను, ఒకవేళ చూడకపోతే చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈసారి వచ్చే ఎగ్జామ్లో కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత ఇంపార్టెంట్ టాపిక్ అది. సో వాట్ ఈస్ ద ప్లాట్ ఆఫ్ విశాఖదత్తాస్ ముద్ర రాక్షస? సో మనం చూస్తే లిటరరీ సోర్సెస్ ఉంటాయి కదా, లిటరరీ సోర్సెస్లో ఒకటి చాణక్యది ఆర్ కౌటిల్యది, ఏది అర్థశాస్త్ర ఒకటి ఉంటుంది కదా, ఇంకా సెకండ్ విశాఖదత్తది ముద్ర రాక్షస, ఇంకొకటి మన పురాణాస్, ఇంకొకటి జాతక స్టోరీస్ ఉంటాయి కదా, అది మన ఇండియాలో జాతక స్టోరీస్ ఉంటుంది, టిబెట్లో ఉంటుంది, ఇంకా శ్రీలంకలో కూడా సేలాన్లో కూడా ఉంటాయి అన్నమాట జాతక స్టోరీస్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి అవన్నీ. సో ఇక్కడ విశాఖదత్త ముద్ర రాక్షస గురించి అడిగారనమాట. సో దీంట్లో ఏముంటుందంటే పొలిటికల్ థ్రిల్లర్ ఇది. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే కోర్ట్ రికార్డ్స్ డ్యూరింగ్ చంద్రగుప్త మౌర్య అనమాట. బ్యాటిల్స్ బిట్వీన్ 2 ఆర్య ఖాన్, ఇవన్నీ కాదన్నమాట చంద్రగుప్త మౌర్య టైంలో కదా. సో అది చంద్రగుప్త మౌర్య టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇలానే చాణక్య కౌటిల్య అది కూడా చాలా ఇంపార్టెంట్. హీఈస్ వెరీ క్లెవర్, డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ ఇంట్రిగ్న. చంద్రగుప్త మౌర్య విత్ ద హెల్ప్ ఆఫ్ చాణక్య ఆర్ కౌటిల్య ఓవర్ త్రూ చేస్తారనమాట ఎవరిని, ఆల్రెడీ ఉన్న నంద డైనాసిటీ. అప్పుడు ధరానంద లాస్ట్ అనమాట, అతన్ని ఓవర్ త్రూ చేసి తను త్రోన్కి వస్తాడనమాట. ఎవరు? చంద్రగుప్త మౌర్య విత్ ద హెల్ప్ ఆఫ్ కౌటిల్య ఆర్ చాణక్య. ఆయన్నే రాస్తారు అర్థశాస్త్రాన్ని. సో ఆయన సప్తాంగ థియరీ ఇలాంటివి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో. ఇంకా స్పై సిస్టమ్ కూడా ఉంటుంది మౌర్యన్ ఎంపైర్లో, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది. ఇంకా రాక్షస అంటే చంద్రగుప్త మౌర్య లాయల్ మినిస్టర్ ఆఫ్ ఫాలెన్ నంద డైనాసిటీకి అనమాట రాక్షస. సో మెగాస్తనీస్ ఇండికా కూడా ఉంటుంది అనమాట. సో ఈ లిటరరీ సోర్సెస్లో మెగాస్తనీస్ రాస్తాడు. ఏం రాస్తాడో ఇండికా. ఈ మెగాస్తనీస్ ఎవరంటే చంద్రగుప్త మౌర్య కోర్టుకు వస్తాడనమాట. ఎందుకు వస్తాడు? సెల్సియస్ నికేటర్ చంద్రగుప్త మౌర్య వార్ జరుగుతుంది, ఆ వార్లో సెల్సియస్ నికేటర్ ఓడిపోతాడు అనమాట. సో అతను ఏం చేస్తాడు? మెగాస్తనీస్ని చంద్రగుప్త మౌర్య కోర్టులోకి పంపిస్తాడనమాట. సో ఇతనే ఇండికా రాస్తాడు, అందులో కూడా ఉంటుంది అనమాట మౌర్యన్ ఎంపైర్ గురించి. సో ఈజ్ అ గ్రీక్ అంబాసిడర్. చంద్రగుప్త మౌర్య కోర్టుకు వస్తాడు, ఇతనే ఇండికా రాస్తాడు. అర్థశాస్త్రం ఏమో కౌటిల్య రాస్తాడు. ఎకనామిక్ మిలిటరీ ఎలా ఉంది, స్టేట్స్ క్రాఫ్ట్ ఎలా ఉంది, బైబిల్ ఆఫ్ ఇండియన్ డిప్లొమసీ అనమాట అది. ఇంకా హర్ష్ చరిత్ర, బాణ లైఫ్. ఇంకా హర్ష్ చరిత్ర రాసింది ఎవరంటే బాణుడు రాస్తాడు. లైఫ్ ఆఫ్ హర్షవర్ధన గురించి ఉంటుంది. ఇది కాళిదాస్ ఏం రాస్తాడు? అభిజ్ఞాన శాకుంతలం సంస్కృతిలో రాస్తారు. కల్హానా అంటే రజత అంగ్ని, హిస్టరీ ఆఫ్ కింగ్స్ ఆఫ్ కాశ్మీర్ గురించి అనమాట. సో కాళిదాస్ది గుర్తుపెట్టుకోండి, అభిజ్ఞాన శాకుంతలం. బాణుడు ఏం రాస్తాడు? హర్ష చరిత్రం రాస్తాడు అనమాట. తర్వాత ఈ బాండెడ్ లేబర్ అనేది ఏ బుక్స్లో ఉంది అని అడుగుతున్నారు. సో బాండెడ్ లేబర్ అనేది ఇవన్నీ బుక్స్లో ఉంటుంది అనమాట. సో అల్వార్ స్వామి రాసిన ప్రజల మనిషి. సో ఇతను వట్టికోట అల్వార్ స్వామిని ఫాదర్ ఆఫ్ తెలంగాణ నవల్స్ అంటారనమాట. ప్రజల మనిషి 1952లో నిజాం రూల్ ఫ్యూడల్ లార్డ్స్ ఎలా ఉంది, అది ఫస్ట్ నవల్ అనమాట ఇది ప్రజల మనిషి అనేది అఫీషియల్గా తెలంగాణలో. సో అందుకే ఇతని ఫాదర్ ఆఫ్ తెలంగాణ నవల్స్ అంటారు. నిజాం రూల్లో ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ ఎలా ఉన్నారు, దాని తర్వాత పెజెంట్ మూమెంట్స్ జరిగాయి కదా, అది మళ్ళీ మెల్లగా చేంజ్ ఎలా అయింది. ఇక్కడ గంగు అనేది సెకండ్ బుక్ అనమాట. అందులో ఏం చెప్పారంటే సోషల్ అవేకనింగ్ ఇంకా ఆర్మ్డ్ స్ట్రగుల్ గురించి చెప్పారనమాట. సో ప్రజల మనిషి ఇంకా గంగు అనేది 2. వట్టికోట అల్వార్ స్వామి ఇది ఆ టైంలో ఉన్న తెలంగాణ కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బాండెడ్ లేబర్ ఉంది అందులో. బాండెడ్ లేబర్ అంటే వెట్టి అనమాట. దాశరథి రంగాచార్యులు ఎవరు అంటే ఇతను ఏం రాశారంటే చిల్లర దేవుళ్ళు అనేది రాశారనమాట. ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఆర్మ్డ్ స్ట్రగుల్, ఇంకా మోదుగ పువ్వు, జానపదం, ఇవన్నీ కూడా రాశారనమాట. చిల్లర దేవుళ్ళు, మోదుగ పువ్వు, జానపదం. ఇది ట్రైలాజీ అనమాట. ఫస్ట్ బుక్ ఇది, సెకండ్ బుక్ ఇది, థర్డ్ బుక్ అది.
ఈ బుక్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. దాశరథి రంగాచార్యుడు రాసింది చిల్లర దేవుళ్ళు, మోదిగ పువ్వు, జానపదం, ఈ 3 రాశాడనమాట. ఇది ఏంటంటే ట్రైలాజీ అనమాట. ఫ్యూడలాడిజం నుండి డెమోక్రసీకి చేంజ్ అవుతుంది కదా, అది దాని గురించి. సో ఇందులో కూడా బాండెడ్ లేబర్ గురించి ఉంది. అండ్ శివరామకృష్ణ రాసింది మృత్యు నీడలు, ఇందులో కూడా ఉంటుంది అనమాట. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఇంకా తెలంగాణ పీపుల్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ అని పి సుందరయ్య రాస్తారనమాట, ఆ బుక్లో కూడా ఉంటుంది. ఇంకా మా భూమి యాక్ట్ ఉంటుంది కదా ప్లే, అందులో కూడా ప్రెజెంట్ అప్రైజింగ్. సో ఎవరు రాశారు? శుంకర సత్యనారాయణ, వసిరెడ్డి భాస్కరరావు. శుంకర సత్యనారాయణ, వసిరెడ్డి భాస్కరరావు. ఇంకా బగేలా అంటే ఏంది? డెత్ స్లేవరీ అనమాట, బాండెడ్ లేవర్. ఇది ఫర్ జనరేషన్స్ టు పే ఫర్ స్మాల్, కొంచెం డెత్ తీసుకుంటారు కదా, డెత్ తీరే వరకు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళ దగ్గర జనరేషన్స్ టుగెదర్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని బగేలా సిస్టమ్ అంటారు. ఫస్ట్ అండ్ 6th ఆంధ్ర మహాసభాస్ కాన్ఫరెన్స్ దీని గురించి ఉంటుంది అనమాట. అడాప్టెడ్ రెజల్యూషన్ డిమాండింగ్ ఎండ్ ఆఫ్ వెట్టి ఎండ్ చేయమని ఆంధ్ర మహాసభాస్ ఫస్ట్ ఇంకా 6th కాన్ఫరెన్సెస్ దాని గురించి చెప్పాయన్నమాట. ఇంకా దొడ్డి కొమరయ్య ఫస్ట్ మార్టిర్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్లో, రివాల్టెడ్ అగేన్స్ట్ వెట్టి అనమాట. సో చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ ఏంది? వట్టికోట అల్వార్ స్వామి రాసిన ప్రజల మనిషి. ఇంకా గంగు. ఇంకా నెక్స్ట్ది దాశరథి రంగాచార్యులు ఏమి రాశారు? చిల్లర దేవుళ్ళు, మోదిగ పువ్వు, ఇంకా జానపదం, ఈ 3 ట్రైలాజీ అనమాట. ఇంకా శివరామకృష్ణనేమో మృత్యు నీడలు రాస్తారు. ఇంకా మా భూమి అనేది ప్లే శంకర సుందరాచార్య, ఇంకా వసిరెడ్డి భాస్కర్ రావు. బగేలా సిస్టమ్ అంటే జనరేషన్స్ టుగెదర్ ఆ స్మాల్ డెప్త్ కోసం వర్క్ చేయడం. ఫస్ట్ అండ్ 6th ఆంధ్ర మహాసభాస్ దీని గురించి ఎండ్ ఆఫ్ ద వెట్టి గురించి రిజల్యూషన్ అడాప్ట్ చేసుకున్నారు. దొడ్డి కొమరయ్య ఈజ్ ద ఫస్ట్ మార్టీరియల్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్లో, రివాల్టెడ్ అగేన్స్ట్ వెట్టి. తర్వాత దుర్గాబాయ్ దేశ్ముఖ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఎవరు అంటే ఆంధ్ర మహిళా సభ 1937లో ఆంధ్ర మహిళా సభని ఫామ్ చేశారనమాట దుర్గాబాయ్ దేశ్ముఖ్. గుర్తుపెట్టుకోండి, 1937లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ ఫామ్ చేశారనమాట. తర్వాత లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనేది ఇనిషియేట్ చేశారు. లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ స్టార్ట్ చేశారు టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ట్రైనింగ్ టు ద ఉమెన్. మనకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ అనమాట. ఆంధ్ర మహిళా సభ కూడా తనే అనమాట. టైటిల్ ఐరన్ లేడీ అనమాట. తిన టైటిల్ ఏంది? ఐరన్ లేడీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ ఇండియా. మదర్ ఆఫ్ సోషల్ వర్క్ తిన టైటిల్స్ అనమాట. మదర్ ఆఫ్ సోషల్ వర్క్, ఐరన్ లేడీ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనమాట. ఓన్లీ ఫీమేల్ మెంబర్, ప్యానల్ ఆఫ్ చైర్మన్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఓన్లీ ఫీమేల్ మెంబర్ ఎవరు అంటే ఈమెనే అనమాట, దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్కి ఫస్ట్ చైర్పర్సన్ అన్నమాట. ఈ తినే సాల్ట్ సత్యాగ్రహాన్ని మద్రాస్, చెన్నైలో లెడ్ చేసింది అనమాట. ఆఫ్టర్ ద అరెస్ట్ ఆఫ్ ద టంగుటూరి ప్రకాశం పంతులు అరెస్ట్ తర్వాత తినే కంటిన్యూ చేసింది అనమాట సాల్ట్ సత్యాగ్రహం మద్రాస్, చెన్నైలో. యునెస్కో కాసామి లిటరీ ప్రైజ్ వచ్చిందనమాట ఫర్ హర్ లిటరీ కాంట్రిబ్యూషన్ పాయింట్ ఇన్ ప్రమోటింగ్ అడల్ట్ లిటరసీ ఇన్ ఇండియా. లిటరేచర్ గురించి చాలా తపన పడ్డారు. సో ఇవన్నీ దుర్గాబాయ్ దేశ్ముఖ్ గురించి చాలా ఇంపార్టెంట్ వేవి. దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభను స్టార్ట్ చేశారు ఎప్పుడు? 1937. అప్పుడు తినే ఇంకా సాల్ట్ సత్యాగ్రహ ఆఫ్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు అరెస్ట్ తర్వాత తిను సాల్ట్ సత్యాగ్రహాన్ని తమిళనాడులో కంటిన్యూ చేశారు. ఐరన్ లేడీ అని పిలుస్తారు తినని. ఇంకేమైనా ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇంకా మదర్ ఆఫ్ సోషల్ వర్క్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఇంకా తనే చైర్పర్సన్ అనమాట, ఫస్ట్ చైర్పర్సన్ సెంట్రల్ సోషల్ వర్క్ బోర్డ్ వెల్ఫేర్ బోర్డులో. ఇంకా ఓన్లీ ఫీమేల్ ఇన్ ద ప్యానల్ ఆఫ్ చైర్మన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. తినకి యునెస్కో అవార్డు ప్రైజ్ ఇచ్చిందన్నమాట. ఏం ప్రైజ్ అది? యునెస్కో కాసామి లిటరీ ప్రైజ్, ఎందుకంటే అడల్ట్ లిటరసీని ప్రమోట్ చేసినందుకు. సో తనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎవరు? దుర్గాబాయ్ దేశ్ముఖ్. తర్వాత వాట్ వాజ్ ద గ్రేట్ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్. సో మౌర్యన్ పీరియడ్ అప్పుడు మనం ఏమేమి చూసాము? నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కదా. సో ఈస్ట్లో ఇక్కడ మధ్యలో కూడా ఉంటుంది, మధ్యలో సెంట్రల్ ఇంకా ఈస్ట్లో ఇక్కడ ప్రాచీ అని చూసాం కదా, ప్రాచీ పాటలిపుత్రం అని చూసాము. అది ఇక్కడైతే ఇదైతే ఉత్తర, ఇదేమో దక్షిణ అని చూసాం కదా. ఇక్కడేమో అవంతి అని చూసాం. అవంతిలో ఉజ్జయిని, ఇక్కడ ఉత్తరాలో తక్షశిల, ఇక్కడనేమో తోషిల. ప్రాచీ పాటలిపుత్ర కదా సెంట్రల్ అండ్ ఈస్ట్లో.
సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇదే అనమాట, తక్షశిల. ఇది సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది పాకిస్తాన్లో ఉంది. సో తక్షశిల అనేది మౌర్యన్ టైంలో పాణిని ఉంటారు కదా, పాణిని ఫిజిషియన్, చరక పాణిని, ఇంకా కౌటిల్య, వీళ్ళందరూ ఇక్కడ నుండి వచ్చారనమాట, తక్షశిల అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మౌర్యన్ టైంలో తక్షశిల అనేది ఫేమస్ అనమాట ఎడ్యుకేషన్కి. పాణిని, చరక, కౌటిల్య, మౌర్యన్ అందరూ అక్కడ నుండి వచ్చారనమాట. రవ్వల్పూడి పాకిస్తాన్లో ఉంది. స్టేట్ క్రాఫ్ట్, మెడిసిన్, మిలిటరీ అన్నిటి గురించి చెప్తుంది అనమాట. ఇది ఫేమస్ అనమాట, స్టేట్ క్రాఫ్ట్, మెడిసిన్, మిలిటరీ గురించి. తర్వాత నలంద, మనం నలంద చూస్తుంటే కుమారగుప్తా వన్ టైంలో బికమ్ వరల్డ్స్ ఫేమస్ యూనివర్సిటీ డ్యూరింగ్ గుప్తా టైంలో. అదేమో మౌర్యన్ టైంలో కదా తక్షశిల. గుప్తా టైంకి వచ్చేసరికి నలంద అనమాట, 5th centuryలో. కుమారగుప్తా వన్ ఇక్కడ గుప్తా, పోస్ట్ గుప్తా ఇదంతా నలందానే ఉండే అనమాట. ఇది ఎక్కడ ఉందంటే బీహార్లో ఉందన్నమాట నలంద. మహాయాన బుద్ధిజం ఇక్కడ ఫేమస్ అనమాట. లాజిక్, సైన్స్, మహాయాన బుద్ధిజం అనేది నలంద యూనివర్సిటీ గుప్తా టైంలో ఫేమస్ అనమాట. తర్వాత వల్లభి అనేది గుజరాత్లో ఉందన్నమాట. ఇదేమో పాకిస్తాన్ రవల్పూడి కదా, ఈ నలందనేమో బీహార్లో ఉంది. వల్లభి అనేది గుజరాత్లో ఉంది. ఏన్షియంట్ యూనివర్సిటీ అనమాట ఇది ఫర్ హీనయాన బుద్ధిజం. ఇది మహాయాన బుద్ధిజం కదా నలంద. ఈ వల్లభనేమో హీనయాన బుద్ధిజం వాజ్ రైవల్ టు నలంద, ఎందుకంటే ఇక్కడ హీనయాన, అక్కడ మహాయాన కదా. 5th and 8th centuryలో హీనయాన ఇంకా లా, ఫైనాన్స్ గురించి చెప్తుంది అనమాట. ఇంకా విక్రమ్శిల అనేది ఉంటుంది, అది బీహార్లోనే ఉంది. ఇక్కడ వజ్రయాన బుద్ధిజం. సో విక్రమ్శిల బీహార్లో, వజ్రయాన బుద్ధిజం గురించి అక్కడ. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, సజెస్టెడ్ దాట్ అమాంగ్ అదర్ థింగ్స్ ఏ హెల్తీ సిటీ మస్ట్ హ్యావ్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే హెల్త్ సిటీ అనేది ప్రాజెక్ట్ అనమాట. 1980లో స్టార్ట్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 1980లో హెల్తీ సిటీ అనేది స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. సో హెల్తీ సిటీ అంటే ఏమేమి ఉండాలి దానికి అంటే, ఒకటి క్లీన్, ఇంకా సేఫ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో క్వాలిటీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ వాటర్ అవన్నీ ఉండాలన్నమాట. యాక్సెస్ టు బేసిక్ నీడ్స్ అనమాట, ఫుడ్, వాటర్, ఇన్కమ్, సేఫ్టీ కూడా. ఇంకా స్ట్రాంగ్ సోషల్ సపోర్ట్ ఉండాలన్నమాట. హై లెవెల్ ఆఫ్ పబ్లిక్ పార్ట్నర్షిప్, యాక్సెసిబుల్ హెల్త్ సర్వీసెస్ ఫర్ ఆల్ సిటిజన్స్కి. సో ఈ 4 things ఉంటే అప్పుడు అది హెల్తీ సిటీ అవుతుంది. ఏమేమి ఉండాలి, ఒకటి క్లీన్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇంకా బేసిక్ నీడ్స్ అనేవి మనకి సేఫ్టీతో పాటు సేఫ్టీ ఫుడ్ అన్నీ ఉండాలి. ఇంకా సోషల్ సపోర్ట్ ఉండాలి, హెల్త్ సర్వీసెస్ బాగుండాలి. సో ఈ 4 things ఉంటే అది హెల్తీ సిటీ అనమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందన్నమాట హెడ్ క్వార్టర్స్. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది హెడ్ క్వార్టర్స్. వరల్డ్ హెల్త్ డేని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే April 7th, 1948. సో గుర్తుపెట్టుకోండి, April 7th, 1948లో సెలబ్రేట్ చేసుకుంటాం, ఎందుకంటే అప్పుడే ఫామ్ అయింది కాబట్టి ఇది. సో April 7th ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని. ఇప్పుడు ప్రజెంట్ డీజీ ఎవరు అంటే టెడ్రస్ అదనన్. చాలా ఇంపార్టెంట్ ఇతను నేమ్, టెడ్రస్ అదనన్. సో ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ఏది అంటే ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్లోనే హైదరాబాద్ అనమాట. స్వచ్ఛ సుర్వేక్షణ్ అనేది అవార్డు ఎప్పుడు ఇండోర్కి ఎక్కువ వస్తుంది కదా, స్వచ్ఛ సురక్షణ అవార్డ్. SDG 3 డీల్స్ విత్ ద గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనమాట. SDGs అన్నీ ఇంపార్టెంట్ కదా, అందులో SDG 3 గోల్ దాని గురించి డీల్ చేస్తుందంటే వెల్బీయింగ్, గుడ్ హెల్త్ గురించి డీల్ చేస్తుంది అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1948లో April 7th. ద ఇయర్ ఆఫ్ నిజాం స్టేట్ ఫార్మేషన్ ఎప్పుడు అంటే 1724లో స్టార్ట్ అవుతుంది అనమాట. అది నిజాం స్టేట్ 1724లో బ్యాటిల్ తర్వాత నిజాముల్ ముల్క్ స్టార్ట్ చేశారు కదా. సో ఇయర్ ఆఫ్ నిజాం స్టేట్ ఫార్మేషన్ ఎప్పుడు అంటే 1772 అనమాట. 1772 తర్వాత 1724. సో 1724లో బ్యాటిల్ ఆఫ్ షక్కర్గేట్ తర్వాత ఇది బిట్వీన్ హూమ్ అంటే బ్యాటిల్ ఆఫ్ షక్కర్గేట్ 1724లో బిట్వీన్ ముబారిస్ ఖాన్ అనమాట. ముబారిస్ ఖాన్ ఎవరంటే డెక్కన్లో ముఘల్ గవర్నర్ అనమాట. అతను ఇంకా
మీర్ కమరుద్దీన్, చిన్కిలిచ్ ఖాన్ ఆర్ ఉల్ ముల్క్ ఇలా చాలా నేమ్స్ ఉంటాయి అతనికి. అసఫ్ జా ఇలా చాలా నేమ్స్ ఉంటాయి. సో అతనికి ఇంకా ముబారిస్ ఖాన్కి మధ్యలో బ్యాటిల్ ఆఫ్ షకర్గఢ్ 1724లో. ఈ ముబారిస్ ఖాన్ ఎవరంటే గవర్నర్ అనమాట, డెక్కన్ గవర్నర్. సో వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్లో ఎవరు గెలుస్తారంటే ఉల్ ముల్క్ గెలుస్తారు. సో 1724లో నిజాం స్టేట్స్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఔరంగాబాద్ ఉండే క్యాపిటల్, దాని తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తారు. సెకండ్ ఎవరు అంటే సెకండ్ నిజాం అలీ ఖాన్ 1760. ఇది షిఫ్ట్ ఎప్పుడు చేస్తారంటే 1763లో షిఫ్ట్ చేస్తారు హైదరాబాద్కి. నిజాం అలీ ఖాన్ ఏం చేస్తారంటే 1798లో మనం చూసాం కదా, 1798లో నిజాం అలీ ఖాన్ ఫస్ట్ సైన్ చేస్తారనమాట సబ్సిడీ అలయన్స్ మీద వెలస్లీతోని. ఫస్ట్ ఇది హైదరాబాద్. సెకండ్ ఏం చూసాం, మైసూర్ది చూసాం కదా. మైసూర్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద టిప్పు సుల్తాన్ ఇన్ 1799, ది నెక్స్ట్ ఇయరే సబ్సిడీ అలయన్స్తో మైసూర్ని అనెక్స్ చేసుకుంటారు అని. సో ఇది పర్షియా నుండి ఉర్దూకి ఎప్పుడు షిఫ్ట్ చేశారు, పర్షియా ఉండే ఉంది అఫీషియల్ లాంగ్వేజ్, దాన్ని ఉర్దూకి 1884కి గుర్తుపెట్టుకోండి ఇయర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి యుఐఎస్ నామో కదా, 1857 అప్పుడు అఫ్జల్ ఫిఫ్త్ నిజాం అనమాట. మోడర్నైజర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఎవరు అంటే మోడర్నైజర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ సాలార్జంగ్ 1 అనమాట. 1853 నుండి 1883 వరకు ఉన్నారు. 3 నిజామ్స్ టైంలో 3 నిజామ్స్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆపరేషన్ పోలో డేట్ ఎంత, సెప్టెంబర్ 17, 1948. అప్పుడు 1919 ఫర్మాన్ ఎవరు అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఇతనే 1919 అప్పుడు ఫర్మాన్ రిలీజ్ చేస్తారు కదా. సో లోకల్ ముల్కీ వాళ్ళది అప్పుడు ఎవరు అని చెప్తారు ఇతను. అండ్ ఆపరేషన్ పోలో టైంలో ఎవరు ఉన్నారు, 7th నిజాం, లాస్ట్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఉంటారు. ఇక్కడ వేరేవి కూడా రాశాను. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే ఇందాక చూసాం కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్లో April 7, 1948లో ఫామ్ అయింది. అండ్ వరల్డ్ నో టొబాకో డే ఎప్పుడు అంటే May 31. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చాలా ఇంపార్టెంట్, ఇది June 5. September 28 వరల్డ్ ర్యాపిడ్స్ డే. December 1 ఏంటంటే AIDS డే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో AIDS డే గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంటల్ డే June 5, వరల్డ్ హెల్త్ డే April 7. ఇంకా అందశ్రీ ఏం చెప్పారు, జై జై హే తెలంగాణ సాంగ్ అది అందశ్రీ పాడారు. గోరెటి వెంకన్ననేమో జనమ తెలంగాణ గుర్తుపెట్టుకున్నది. ఇది నిన్న చూసాం కదా 100 రూపీస్ నోట్ మీద ఎవరు సైన్ చేస్తారు అని. సో అన్నిటి మీద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ సైన్ చేస్తారు. మనము ఎకనామిక్స్లో మనీ అండ్ బ్యాంకింగ్ చూసేటప్పుడు చూసాము. అట్లీస్ట్ ఒక్క 1 రూపీ నోట్ మీదనే ఎవరు సైన్ చేస్తారు, 1 రూపీ నోట్ మీద సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ సైన్ చేస్తారు. సో సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే అజయ్ సీత్ అనమాట. సో అజయ్ సీత్ ఒకటి 1 రూపీ నోట్ మీద సైన్ చేస్తారు. మిగతా అన్ని నోట్స్ మీద ఏ నోట్ ఇచ్చినా కూడా ఇక్కడ దాని మీద ఎవరు సైన్ చేస్తారు, ఆర్బీఐ గవర్నర్ సైన్ చేస్తారు అనమాట. ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా అనమాట. సో గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు, సంజయ్ మల్హోత్రా. అన్నిటి మీద సైన్ చేస్తారు అతనే. అకార్డింగ్ టు సెక్షన్ 22 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం గివ్స్ ఆర్బీఐ సోల్ రైట్ టు ఇష్యూ బ్యాంక్ నోట్స్. సో ప్రింట్ చేసేది మాత్రం గవర్నమెంటే, కానీ ఇష్యూ చేసేది మాత్రం అన్ని నోట్స్ ఆర్బీఐ ఎక్సెప్ట్ 1 రూపీ నోట్. ఆల్ కాయిన్స్ మింటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ఆర్బీఐ. ఆర్బీఐ ఎప్పుడు ఫామ్ అయింది, April 1, 1935కి ఫామ్ అయింది. 1934 యాక్ట్ వల్ల నేషనలైజ్ అయింది January 1, 1949 హిల్టన్ యంగ్ కమిషన్ చెప్పినందుకు. ఇంకా సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ సైన్స్ ఆల్ అదర్ నోట్స్. సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ 1 రూపీ నోట్ మీద సైన్ చేస్తారు, ఇష్యూ చేసి సైన్ చేస్తారు అనమాట అజయ్ సీత్. సో 10 రూపీ కాయిన్ మీద వెనకాల, సో 10 రూపీ నోట్ మీద ఏముంటుంది, కోనార్క్ సన్ టెంపుల్ ఒడిస్సాది ఉంటుంది, బ్లాక్ పగోడా అంటారు దీన్ని. 20 రూపీస్ నోట్ మీద ఎల్లోరా ఉంటుంది, మహారాష్ట్రలో కైలాష్ టెంపుల్ది ఉంటుంది, మోనోలిథిక్ టెంపుల్ ఇది. 50 మీద హంపి విత్ చారియట్, ఇది కర్ణాటకది 50 రూపీ నోట్ మీద. 100 మీద రాణికి వావ్ ఉంటుంది, ఇది గుజరాత్లో ఉంది. 200 మీద సాంచి స్తూప మధ్యప్రదేశ్ది. 500 మీద రెడ్ ఫోర్ట్. 2000 మీద మంగళయాన్ ఉంటుంది.
గుర్తుపెట్టుకోండి. వీటి మీద క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. అంటే ఈ నోట్ మీద ఏముందని కాకుండా ఇప్పుడు సాంచి స్తూప మధ్యప్రదేశ్ చాలా ఇంపార్టెంట్, రెడ్ ఫోర్ట్ ఢిల్లీ ఇంపార్టెంట్, అట్లా రాణికి ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అనమాట. పీపుల్స్ పోయిట్ అని ఎవరిని అంటారు అంటే కాళోజీ నారాయణరావుని పీపుల్స్ పోయిట్ అని అంటారంట. సో ప్రజాకవి ఆర్ పీపుల్స్ పోయిట్ అని కాళోజీ నారాయణరావు అని అంటారు. సో అతని బర్త్డే మనము September 9th రోజు ఎవ్రీ ఇయర్ తెలంగాణ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది అడుగుతారు క్వశ్చన్, ఎవరి బర్త్డే మనం ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము September 9th అంటే పీపుల్స్ పోయిట్ కాళోజీ నారాయణరావు. పోయిటిక్ కంపైలేషన్ ఇతను ఏం రాశాడంటే నా గొడవ అనేది రాశాడనమాట, మై గ్రీవెన్స్. ఇంకా పద్మ విభూషణ్ వచ్చింది తనకి. ఇంకా బర్త్ ఈజ్ యువర్స్, డెత్ ఈజ్ యువర్స్, బట్ ద ఎంటైర్ లైఫ్ ఈజ్ ఫర్ కంట్రీ అని ఎవరు చెప్పారు అంటే కాళోజీ గారు చెప్పారనమాట. September 9th అయితే నందిని సిద్ధారెడ్డి గారు ఫస్ట్ చైర్మన్ ఆఫ్ తెలుగు సాహిత్య అకాడమీ. దానికి నా గట్టి సాగుల నా తెలంగాణ ఇంకా ఈ సాంగ్ అనమాట వీర తెలంగాణలో ఉంటుంది. ఇది రాసింది ఎవరు అంటే నందిని సిద్ధారెడ్డి. నంది అవార్డు వచ్చిందనమాట బెస్ట్ లిరిసిస్ట్కి. ఇంకా సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఇప్పుడు రీసెంట్, ఇది ఇంపార్టెంట్ అనమాట, అనిమేషన్కి వచ్చిందనమాట సాహిత్య అకాడమీ అవార్డు తెలుగులో. ఇంకా ఫాదర్ ఆఫ్ మంజీరా రచయితల సంఘంకి ఫౌండర్ అనమాట, మంజీరా రచయిత సంఘంకి మర్సం. మోడర్న్ ఆర్టిస్ట్ ఆఫ్ తెలంగాణ కల్చరల్ ఐడెంటిటీ. ఇంకా దాశరథి ఏమో కవిత చక్రవర్తి. ఇగురం కూడా రాశారనమాట, ఇతను గుర్తుపెట్టుకోండి. ఒక పువ్వు ఒక నవ్వు, ఇగురం, ఇలాంటివన్నీ నంది. ఈసారి క్వశ్చన్ పేపర్లో ఇతని గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇతనికి అనిమేష వచ్చింది కదా, అనిమేష దానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది కాబట్టి ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఇప్పుడు ఈ తెలంగాణ కోర్టుకి ఎగ్జామ్లో ఇతని గురించి అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇతనికి అనిమేష మీద సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇంకా ఫౌండర్ ఆఫ్ మర్జం మంజీరా రచయితల సంఘంకి ఫౌండర్ అనమాట. మోడర్న్ ఆర్టిస్ట్ ఆఫ్ తెలంగాణ కల్చరల్ ఐడెంటిటీ. నగెట్టి సాలలో నా తెలంగాణ, ఇగురం, ఒక పువ్వు ఒక నవ్వు, ఇలాంటివన్నిటికీ వచ్చినాయి అనమాట, ఇతను రాసిందే. ఇంకా ఆరుద్ర ఏం రాశారంటే సమగ్ర ఆంధ్ర కంపైలేషన్ అనమాట, కంపైలేషన్ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనమాట. సాహిత్య అకాడమీ అవార్డు ఇతను కూడా వచ్చింది ఆరుద్ర అనే అతనికి. సినారే అంటాం కదా, సినారే అవార్డ్స్ అని. సి నారాయణ రెడ్డి గారు. విశ్వంబరకి జ్ఞాన్పీఠ అవార్డు వచ్చింది, ఇది చాలా ఇంపార్టెంట్. విశ్వంబరకి జ్ఞాన్పీఠ అవార్డు ఎవరికి వచ్చింది? సినారేకి వచ్చింది. సరస్వతి పుత్ర అంటారనమాట సినారేని. పద్మవిభూషణ్ వచ్చింది ఇతనికి కూడా, కాళోజీకి కూడా పద్మవిభూషణ్ వచ్చింది కాళోజీ గారికి. సో జ్ఞాన్పీఠ అవార్డు విశ్వంబరకి ఎవరికి వచ్చింది? సరస్వతి పుత్ర సినారాయణ రెడ్డి గారికి వచ్చిందనమాట. ఫస్ట్ రివాల్ట్ అగేన్స్ట్ నిజాం తెలంగాణలో ఏది అంటే ఫస్ట్ రివాల్ట్ చందా రైల్వే రివల్యూషన్ అనమాట. ఇది మెల్లగా చూద్దాం ఫస్ట్. అయితే 1857లో హైదరాబాద్లో తురుబాస్ ఖాన్ ఇంకా మౌల్వీ అలావుద్దీన్ వీళ్ళిద్దరు ఉంటారు కదా, వీళ్ళిద్దరూ అటాక్ చేస్తారనమాట బ్రిటిష్ ప్రెసిడెన్సీ మీద. సో ఎవరెవరు 1857 అప్పుడు హైదరాబాద్లో తురేబాస్ ఖాన్ ఇంకా సిపాయి రివోల్ట్ టైం అనమాట. ఇక్కడ హైదరాబాద్లో కూడా అవుతుంది. తురేబాస్ ఖాన్ ఇంకా మౌల్వీ అలావుద్దీన్ వీళ్ళిద్దరు బ్రిటిష్ ప్రెసిడెన్సీ మీద అటాక్ చేస్తారు. ఇది ఫస్ట్ అగేన్స్ట్ బ్రిటిష్ వాళ్ళ మీద. ఇది అగేన్స్ట్ నిజాం అయితే 1883 అప్పుడు ఫస్ట్ ఆర్గనైజ్డ్ పొలిటికల్ అజిటేషన్ జరిగిందనమాట. బర్త్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చందా రైల్వే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అది ఏమవుతుందంటే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఇంకా పబ్లిక్ వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారు అది నిజాం అడ్మినిస్ట్రేషన్ని, మీరు పీపుల్ కోసమే చేస్తున్నారు ఏదన్నా అని. సో పబ్లిక్ అవేకనింగ్ ఫస్ట్ ఇన్ తెలంగాణ కూడా అదే అనమాట. హైదరాబాద్ టు చందా వీళ్ళు రైల్వే కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటారు. సో హైదరాబాద్ నిజాం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళకి బెనిఫిట్, అది ఫైనాన్షియల్ డ్యామేజ్ హైదరాబాద్లో పడుతుంది. సో దీనివల్ల ఏమైందంటే ఎడ్యుకేషనల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరు అఘోరనాథ్ చటోపాధ్యాయ, ఫాదర్ ఆఫ్ సరోజినీ నాయుడు గారు, ఇంకా ముల్లా అబ్దుల్ కయ్యూమ్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఒక కమిటీ ఫామ్ చేసి టు కన్సిడర్ చందా రైల్వే స్టేషన్ కమిటీ ఫామ్లో వీళ్ళు చెక్ చేస్తారనమాట, ఫామ్ చేయాలా వద్దా అని కమిటీ ఫామ్ చేశారు. తర్వాత ఎవరెవరు?
అరుణ చట్టోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అనమాట. సో వహాబీ మూమెంట్ అంటే ఏంటంటే ఇది 1839లో ముబారిస్ ఉద్దౌలా, ఇతను నిజాం వాళ్ళ బ్రదర్ అనమాట. ముబారిస్ ఉద్దౌలా అతను ఏం చేశారంటే ఎర్లియస్ట్ యాంటీ బ్రిటిష్ కాన్స్పిరసీ విత్ ఇన్ నిజాం ఫ్యామిలీ. కాకపోతే పబ్లిక్ మూమెంట్ కాదు ఇది వహాబీ మూమెంట్ అంటే. సో ముబారిస్ ఖాన్ అగేన్స్ట్ బ్రిటిష్ అనమాట, బ్రిటిష్ కాన్స్పిరసీ 1839లో. తెలంగాణ ఆమ్స్టర్డామ్ మనకు తెలుసు కదా, ఇయర్ ఇంపార్టెంట్. 1946 నుండి 51 వరకు ఇది అగేన్స్ట్ ఫ్యూడల్ లార్డ్స్ గురించి, ఫ్యూడల్ జాగీర్దారీ సిస్టమ్ మీద, ఇంకా అగేన్స్ట్ నిజాం రూల్ మీద అనమాట ఇది. సో సిపాయి మ్యూటినీ, చంద్ర రైల్వే స్టేషన్ 1883 ఇది 1857. వహాబీ మూమెంట్ ఏమో 1839 స్టార్టింగ్ ఇది 1839. తెలంగాణ ఆర్మ్ స్ట్రగల్ 46 to 51. విచ్ ఫోక్ డాన్స్ ఇస్ రిలేటెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో కుడ్ డాన్స్ అనమాట. ఇది గుగ్గా అనేది హర్యానాలో, భాంగ్రా అంటే పంజాబ్ వాళ్ళది, భాంగ్రా పంజాబ్, లాంగ్వీర్ ఏమో ఉత్తరాఖండ్ వాళ్ళది. సో గుర్తుపెట్టుకోండి, కుడ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ది, గుగ్గా అంటే హర్యానా, గుడ్ హర్యానా అని గుర్తుపెట్టుకోండి, గుడ్ హ్యారీ. భాంగ్రా అయితే పంజాబ్, లాంగ్వీర్ అయితే ఉత్తరాఖండ్. A system of rules that takes effect when a military authority takes control of the normal administration of justice is called martial law అనమాట. సో మిలిటరీ అంటేనే మార్షల్ లా. సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఇట్ డస్ నాట్ ఆటోమేటికలీ సస్పెండ్ హిబియస్ కార్పస్ ఈజ్ ఇంపోజ్డ్ ఇన్ ఎనీ ఏరియా. సో మార్షల్ లా గురించి ఆర్టికల్ 34 చెప్తుంది అనమాట, పార్లమెంట్ టు రిస్ట్రిక్ట్ ఫండమెంటల్ రైట్స్ అని. మార్షల్ లా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేది రిస్ట్రిక్ట్ అయితే ఉంటాయి అనమాట. ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంది? ప్రెసిడెంట్ రూల్ ఇప్పుడు మణిపూర్లో యాక్టివ్గానే ఉంది ఇక్కడ. కాకపోతే ఈ ఆర్టికల్ 34లో మార్షల్ లా గురించి చెప్తుంది కదా, ఇది డస్ నాట్ డిఫైన్ మార్షల్ లా అంటే డిఫైన్ చేయలేదు. బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ కామన్ లా నుంచి. బ్రిటిష్ పీరియడ్లో పంజాబ్లో అమృత్సర్ ఆఫ్టర్ జలియన్ వాలాబాగ్లో కూడా ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది పెట్టారన్నమాట, జనరల్ డయర్. సో మార్షల్ లా 34, నేషనల్ ఎమర్జెన్సీ 352 అనమాట. 352, 356, 360 కదా, నేషనల్ ఎమర్జెన్సీ 352. ఇది స్పెషల్ ఏరియా మీద మార్షల్ లా పెట్టవచ్చు, ఒక స్పెసిఫిక్ ఏరియా మీద. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇండియా మీద పెట్టవచ్చు నేషనల్ ఎమర్జెన్సీ అనేది. మార్షల్ లా లా అండ్ ఆర్డర్ రిస్టోర్ చేయడానికి పెడతారు. ఇదేమో వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఉండేది, తర్వాత దాన్ని ఆర్మడ్ రిబిలియన్గా చేంజ్ చేశారు. ఆర్డినరీ లా కోడ్స్ సస్పెండెడ్ అనమాట. ఇవి ఆర్డినరీ లా కోడ్స్ అన్ని సస్పెండ్ చేస్తారు మార్షల్ లా టైంలో. ఇక్కడ అవి కంటిన్యూ ఉంటాయి. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ మార్షల్ లా టైంలో. ఎఫెక్ట్స్ రైట్స్, సెంట్రల్ స్టేట్ రిలేషన్, ఫైనాన్సెస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అక్కడ. సో గుర్తుపెట్టుకోండి, మార్షల్ లా 34, నేషనల్ ఎమర్జెన్సీ 352 అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, నేషనల్, ఇది నార్మల్గా రేర్గా మిలిటరీ లా అనేది, మార్షల్ లా అనేది రేర్గా పెడతారనమాట. ఆర్టికల్ 34లో డార్మెంట్ ప్రొవిజన్ ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ డెమోక్రసీ ఉన్నప్పుడే పెట్టాలి అని ఇస్తారనమాట. జ్యుడిషియల్ రివ్యూ, అన్లైక్ ఫార్మల్ మిలిటరీ లా, కోర్ట్ సస్పెండెడ్ అనమాట ఇక్కడ. స్పెషల్ లాస్ ఇవన్నీ. ఇంకా ఇక్కడ హిందూ మహాసభ గురించి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి అనమాట. హిందూ మహాసభ ఆర్ ఫస్ట్ ఏమంటారంటే దీన్ని సర్వదేశక్ హిందూ సభ అనేవాళ్ళనమాట. సో సర్వదేశక్ హిందూ సభని హిందూ మహాసభ అయిందనమాట. 1915లో ఏమవుతుందంటే, ఫస్ట్ 1910లో ఒక కమిటీ ఫామ్ అవుతుంది అనమాట అలహాబాద్ కాంగ్రెస్ సెషన్లో 1910లో. దాని తర్వాత 1915కి ఆపరేషనల్ అవుతుంది అనమాట. ఫౌండర్ ఎవరు దానికి? పండిత్ మదన్ మోహన్ మాలవీయ. సో మదన్ మోహన్ మాలవీయ గారు హిందూ మహాసభకి ఫౌండర్ అనమాట 1915లో. 1910లో కమిటీ ఫామ్ అవుతుంది. ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే 1915లో హరిద్వార్లో ఫామ్ అవుతుంది, కుంభమేళా టైంలో. తర్వాత 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఫామ్ అవుతుంది అనమాట, కేబీ హెడ్జ్వార్. 1906లో మనకు తెలుసు కదా, ఇది 1906లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఢాకాలో ఫామ్ అవుతుందని.
ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930లో హిందూ మహాసభ నుండి ఎవరు రిప్రజెంట్ చేస్తారు అంటే బిఎస్ ముంజే, ఎంఆర్ జైకర్. మదన్ మోహన్ మాలవీయ ఫౌండెడ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా 1916లో. 1915లో హిందూ మహాసభ కదా, 1915లో ఇది, 1916లోనేమో బెనారస్ హిందూ యూనివర్సిటీ బిహెచ్యులో. లక్నో ప్యాక్లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ కలిసిపోతుంది కదా 1916లో, లక్నో ప్యాక్ ఇక్కడనే అనమాట. సో విడి సవర్కర్ ప్రెసిడెంట్ హిందూ మహాసభకి ఎప్పుడు అంటే 1937కి అనమాట. విడి సవర్కర్ 7 years ఉండే అనమాట ఇతనే. డ్యూరింగ్ విచ్ ద ఆర్గనైజేషన్ మూవ్ టువర్డ్ ఏ మోర్ రాడికల్ హిందుత్వ ఐడియాలజీకి, మోర్ రాడికల్గా మారిపోయింది అనమాట. నెహ్రూ గారు ఏం చెప్పారంటే సెక్యులర్ కాబట్టి ఇతను ఇందులో లేరనమాట. సో ఎవరెవరు దీనికి సపోర్ట్ అంటే లాలా లజపతి రాయ్, మదన్ మోహన్ మాలవీయ, ప్రసాద్ ముఖర్జీ గారు. 1937కి విడి సవర్కర్ కదా. 1938లో ఐఎన్సీ ఏం చెప్పిందంటే హెచ్ఎంఎస్ని ఏం చెప్పిందంటే, ఇది సుభాష్ చంద్రబోస్ ఉండే అనమాట అప్పుడు ప్రెసిడెంట్గా 1938లో. సో కమ్యూనల్ ఆర్గనైజేషన్ అని చెప్పింది అనమాట. వీళ్ళని బార్డ్ ఇట్స్ మెంబర్స్ ఫ్రమ్ హోల్డింగ్ కాంగ్రెస్ పొజిషన్స్ హోల్డ్ చేయడానికి బ్యాన్ చేశారనమాట. World War II టైంలో సస్పెండెడ్ బ్రిటిష్ సపోర్ట్ని వీళ్ళు సస్పెండ్ చేశారనమాట. మేము చేయం సపోర్ట్ అని చెప్పారనమాట. సో హిందూ మహాసభ గురించి ఏంది, హిందూ మహాసభని ఎవరు ఫౌండ్ చేశారంటే మదన్ మోహన్ మాలవీయ గారు. ఎప్పుడు 1950లో ఫౌండ్ చేశాక 1916లో బిహెచ్యుని ఇతనే చేశారనమాట, బెనారస్ హిందూ యూనివర్సిటీ. దాని తర్వాత 1937లో విడి సవర్కర్ ప్రెసిడెంట్ ఉంటారు. 1938లో సుభాష్ చంద్రబోస్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు హెచ్ఎంఎస్ని ఐఎన్సీ ఏం చెప్పింది, హెచ్ఎంఎస్ని బ్యాన్ చేసింది అనమాట. వాళ్ళ పొలిటికల్ పొజిషన్స్ హోల్డ్ చేయడానికి హెచ్ఎంఎస్ని. సో World War II టైంలో సపోర్ట్ చేయలేదన్నమాట. వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ స్వామి దయానంద్ సరస్వతి ఇన్ ఆర్య సమాజ్. ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఆర్య సమాజ్లో హూ ఇస్ ద ఫౌండర్ అంటే స్వామి దయానంద్ సరస్వతి అనమాట. అతనికి అదర్ నేమ్ మూల్ శంకర్ అనమాట. ఇది ఫౌండ్ ఎప్పుడు చేశారు అని అడుగుతారు. 1875 April 10, చాలా ఇంపార్టెంట్. 1875 April 10 అప్పుడు ఫస్ట్ ఇది బాంబే హెడ్ క్వార్టర్స్ ఉండే, దాని తర్వాత దాన్ని షిఫ్ట్ చేసి లాహోర్కి చేశారనమాట. క్రివంతో విశ్వన్ ఆర్యన్ మేక్ దిస్ వరల్డ్ నోబుల్ అని వీళ్ళ స్లోగన్ అనమాట. సో బ్యాక్ టు ద వేదాస్ కూడా వీళ్ళది స్లోగన్. సో గో బ్యాక్ టు ద వేదాస్, మేక్ దిస్ వరల్డ్ నోబుల్, క్రివంతో విశ్వం ఆర్యన్. వేదాస్ అనేవి ఇన్ఫాలిబుల్ అనమాట. వేదాస్ అనేది పర్ఫెక్ట్, ట్రూ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇంకా మోనోథీస్టిక్ అనమాట, వీళ్ళు పాలిథీస్టిక్ కాదు, ఒకటే గాడ్ని నమ్ముతారనమాట. వీడియో రీమ్యారేజెస్, ఫీమేల్ ఎడ్యుకేషన్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇవన్నిటికి సపోర్ట్ ఇస్తారనమాట. ఐడల్ వర్షిప్కి వీళ్ళు అగేన్స్ట్ ఉంటారు. చైల్డ్ మ్యారేజ్కి అగేన్స్ట్, సతీకి అగేన్స్ట్. సో పురాణాస్ వద్దని, వేదాస్ ఓకే, పురాణాస్ వద్దు అని. బర్త్ బేస్డ్ క్యాస్ట్ సిస్టమ్కి అగేన్స్ట్, పాలిథిజంకి అగేన్స్ట్ అనమాట. సో 1875 April 10 మూల్ శంకర్, ఆర్య సమాజ్, స్వామి దయానంద్ సరస్వతి గారు. తర్వాత ఇది ఏమవుతుందంటే 1875లో స్టార్ట్ అవుతుంది కదా, దాన్ని మెల్లగా 1893కి వచ్చేసరికి ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది అనమాట. ఐడియాలజీ డిఫరెన్సెస్ వల్ల. ఎడ్యుకేషన్లో ఐడియాలజీ డిఫరెన్స్ అంటే మోడర్న్ ఎడ్యుకేషన్ అని ఒకరేమో మన వేదాస్ని ఫాలో అవ్వాలని, ఇలా ఐడియాలజిక్ డిఫరెన్స్ వల్ల స్ప్లిట్ అనేది వస్తుంది. 1875లో ఫామ్ అవుతుంది కదా, 1893కి స్ప్లిట్ వస్తుంది అనమాట. సో ఈ 2 పార్ట్స్గా అవుతుంది కదా. ఇంకా హ్యాబిట్స్ వల్ల కూడా, వాళ్ళ డైటరీ హ్యాబిట్స్, ఒకరు మీట్ ఓకే అంటారు, ఒకరు వెజిటేరియన్గా ఉండాలనుకుంటారు. సో స్ప్లిట్ అనేది వస్తుంది అనమాట. స్ప్లిట్ ఒకటేంటి, దాని పేరు కాలేజ్ పార్టీ, మోడరేట్ ఉంటుంది అనమాట ఇది. ఇంకొకటి ఏంటంటే మహాత్మా ఆర్ గురుకుల పార్టీ అనమాట, అది కాలేజ్ పార్టీ. వీళ్ళు ఏంటంటే నాన్ కాలేజ్ పార్టీ, వీళ్ళు మోడరేట్స్గా ఉంటారు అనమాట. అంటే లాలా హన్స్రాజ్, లాలా లజపతి రాయ్ ఇక్కడ ఈ పార్టీలో ఉండాలన్నమాట. వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇంకా డిఏవి స్కూల్ స్టార్ట్ చేశారనమాట వీళ్ళు, దయానంద్ ఆంగ్లో వేదిక్ అనమాట. సో మోడర్నైజ్గా ఉండేవాళ్ళు. పర్సనల్ చాయిస్ మీట్ ఎలా ఇక్కడ అని చెప్పారు వీళ్ళు కాలేజ్ పార్టీ వాళ్ళు. అదే వీళ్ళు మహాత్మా ఆర్ గురుకుల పార్టీ, వీళ్ళు రాడికల్ పార్టీ అనమాట. ఇది స్వామి శ్రద్ధానంద, ఇతను అదర్ నేమ్ ఏంటంటే లాలా మున్షీరామ్. వేదిక్ ఎడ్యుకేషన్, వెజిటేరియన్గా ఉండాలి. గురుకుల కాంగ్రెస్ స్టార్ట్ చేశారనమాట హరిద్వార్లో. సో గుర్తుపెట్టుకోండి, వీళ్ళదేమో డిఏవి స్టార్ట్ చేశారు కాలేజ్ పార్టీ వాళ్ళు, వీళ్ళేమో
గురుకుల కాంగ్రీ స్టార్ట్ చేశారు. వీళ్ళు నాన్ వెజ్, వీళ్ళు వెజ్. వీళ్ళేమో వెస్టర్న్ ఎడ్యుకేషన్, వీళ్ళేమో వేదిక్ ఎడ్యుకేషన్. ఇక్కడ లాలా హన్స్రాజ్, లాలా లజపత్ రాయ్, ఇక్కడేమో లాలా మున్షీరామ్ ఆర్ స్వామి శ్రద్ధానంద. తర్వాత వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఎవరు? ఆర్య సమాజ్ వాళ్ళు రిజెక్టెడ్ పురాణాస్. వీళ్ళు వేదాస్ ఓకే అన్నారు. వర్ణ సిస్టమ్ బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ బట్టి ఉండాలి, కాకపోతే బర్త్ బేస్డ్ కాదు, నాట్ బై బర్త్. శుద్ధి మూమెంట్, ఎవరైతే ముస్లిమ్స్గా కన్వర్ట్ అయ్యారో వాళ్ళని రీకన్వర్టింగ్ టు హిందూస్ అనమాట ఆర్య సమాజ్ వాళ్ళు. ఇంకా హిందూ మహాసభ వాళ్ళు కూడా చేశారనమాట దీన్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ as సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణలో సిల్క్ సిటీ ఏది అంటారంటే పోచంపల్లి అనమాట. పోచంపల్లి ఈజ్ ఆల్సో నోన్ as సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇండియా. ఇంకా ఇది ఎందుకు అంటే ఇక్కడ సిల్క్ వీవింగ్ ఇక్కడ జరుగుతుంది అనమాట పోచంపల్లిలో, అందుకే సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అయింది. సిరిసిల్లలో ఏమంటారు? టెక్స్టైల్ టౌన్ అంటారు, ఎందుకంటే ఇక్కడ పవర్ లూమ్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి. సిరిసిల్ల టెక్స్టైల్ టౌన్, పోచంపల్లి సిల్క్ సిటీ. నారాయణపేట ఉంది కదా, నారాయణపేటలో హ్యాండ్లూమ్, సిల్క్, కాటన్ శారీస్ చేస్తారనమాట. నారాయణపేట శారీస్ ఫేమస్ కదా. కరీంనగర్లో సిటీ ఆఫ్ గ్రానైట్స్ అంటారు. సిల్వర్ ఫిలిగ్రీ, కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ కూడా చాలా ఫేమస్. సిటీ ఆఫ్ గ్రానైట్ ఇండస్ట్రీస్ ఉంటాయి అక్కడ. హైదరాబాద్ని సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. సిటీ ఆఫ్ నిజామ్స్ అంటారు. సిటీ ఆఫ్ నవాబ్స్ అయితే ఇది నిజామాబాద్, సిటీ ఆఫ్ నవాబ్స్. హైదరాబాద్ సిటీ ఆఫ్ నిజామ్స్. వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ కూడా ఇది. పర్ల్ ఇంకా డైమండ్ ట్రేడ్ ఇక్కడ గ్లోబల్ లెవెల్లో ఉంటుంది కదా. ఇంకా జోగులాంబ గద్వాల్, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా ఇది జోగులాంబ గద్వాల్. సౌత్ ఎంట్రన్స్ ఆఫ్ స్టేట్. జగిత్యాల్ ఏమో ల్యాండ్ ఆఫ్ మ్యాంగోస్ ప్రొడక్షన్ అనమాట జగిత్యాల్. నిర్మల్ అయితే టాయ్స్ కదా, హ్యాండ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ హబ్స్, పెయింటింగ్స్ వేయడానికి. ఆదిలాబాద్ అయితే వైట్ గోల్డ్ సిటీ అంటారు, ఎందుకంటే ఎక్కువ కాటన్ ప్రొడక్షన్ జరుగుతుంది ఆదిలాబాద్లో. వరంగల్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు, సిటీ ఆఫ్ లేక్స్ కూడా అంటారు. 1000 పిల్లర్ టెంపుల్, ఇంకా లేక్స్ ఉన్నాయి కదా చాలా. ఇంకా ముంబైని ఇండియా లెవెల్లో అయితే బెంగళూరు ఫస్ట్. బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు, ఇంకా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా కూడా అంటారు అనమాట. గార్డెన్ ఇంకా సిలికాన్ వ్యాలీ బెంగళూరు అనమాట. ముంబై అయితే సిటీ ఆఫ్ డ్రీమ్స్, గేట్వే ఆఫ్ ఇండియా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. జైపూర్ అయితే పింక్ సిటీ, ప్యారిస్ ఆఫ్ ఇండియా అంటారు. కోయంబత్తూర్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు, కోయంబత్తూర్. సూరత్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా, సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. సో సూరత్, పోచంపల్లి, బగల్పూర్ని సిల్క్ సిటీ అంటారు. ఇది బగల్పూర్ బీహార్లో. సూరత్ డైమండ్ సిటీ అని కూడా అంటారు, నేషనల్ సిల్క్ సిటీ ఇది. వారణాసి ఏమో స్పిరిచువల్ సిటీ ఆఫ్ ఇండియా, సిటీ ఆఫ్ లైట్స్ కూడా. జంషెద్పూర్ ఏమో స్టీల్ సిటీ, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి, పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా ఆర్ స్టీల్ సిటీ అని జంషెద్పూర్ అంటారు. వారణాసి ఏమో లైట్స్కి, స్పిరిచువల్ క్యాపిటల్కి. బగల్పూర్, సూరత్ ఇంకా పోచంపల్లి ఏమో సిల్క్ సిటీ. సూరత్ ఏమో డైమండ్ సిటీ కూడా. కోయంబత్తూర్ అయితే మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. జైపూర్ అయితే పింక్ సిటీ మనకు తెలుసు కదా, ప్యారిస్ ఆఫ్ ఇండియా. ముంబై అయితే ఫైనాన్షియల్ క్యాపిటల్, సిటీ ఆఫ్ డ్రీమ్స్, గేట్వే ఆఫ్ ఇండియా. బెంగళూరు అయితే గార్డెన్కి ఇంకా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ వరంగల్ దేనికి ఫేమస్? లేక్స్కి, పిల్లర్ టెంపుల్స్కి కదా. ఆదిలాబాద్ అయితే వైట్ గోల్డ్, కాటన్ ఎక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. నిర్మల్ అయితే పెయింటింగ్స్కి ఇంకా క్రాఫ్ట్స్కి. జగిత్యాల అయితే ల్యాండ్ ఆఫ్ మ్యాంగోస్కి, జగిత్యాల ల్యాండ్ ఆఫ్ మ్యాంగోస్కి. జోగులాంబ గద్వాల్ అయితే సౌత్ ఇండియాలో ఎంట్రన్స్, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. సిరిసిల్ల అయితే టెక్స్టైల్ టౌన్. పోచంపల్లి ఏమో సిల్క్ సిటీ. నారాయణపేట అయితే శారీస్కి ఫేమస్ కదా, హ్యాండ్లూమ్ శారీస్. కరీంనగర్ ఫిలిగ్రీకి, గ్రనైట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. హైదరాబాద్లో సిటీ ఆఫ్ పర్ల్స్, నిజామ్స్, బిర్యానీ, పర్ల్ డైమండ్ ట్రేడ్ జరిగేది ఎక్కువ. లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఫస్ట్ వైస్రాయ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హ్యాస్టింగ్స్, బెండర్, క్యానింగ్. ఇలా గుర్తుపెట్టుకోండి. హ్యాస్టింగ్స్ ఏమో ఫస్ట్ గవర్నర్స్ ఉండే కదా బెంగాల్లో, దాని తర్వాత గవర్నర్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యారు. దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారు. తర్వాత వైస్రాయ్ ఆఫ్ ఇండియా అయ్యారు కదా. సో అట్లా అనమాట. సో ఈ హ్యాస్టింగ్స్ ఏమో లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఆర్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ బెంటిక్ అనమాట, బెండ్ అయ్యారు అని గుర్తుపెట్టుకోండి. బెంటిక్ ఏమో లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. క్యానింగ్ ఏమో లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్ మనకి? లాస్ట్ గవర్నర్ జనరల్, ఫస్ట్ వైస్రాయ్ ఇక్కడ కదా, క్యానింగ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. 1773లో చేంజ్ చేస్తారు కదా. అదే ఇక్కడ
మళ్ళీ ఇక్కడ చెక్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఇంకా క్రౌన్ రూల్ వచ్చేస్తుంది కదా, క్రౌన్ రూల్ 1858లో వస్తుంది. అప్పుడు వైస్రాయ్ వస్తారు కదా, వైస్రాయ్ 1858లో. సో ఇది అనమాట ఈరోజు.